వాలంటీర్లు మొన్నటిదాకా అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే. ఇప్పుడు సీన్ మారిపోయింది. వాలంటీర్లు రాజీనామాలు చేయించినటువంటి చోట్ల వాళ్ళు మాత్రం వైసీపీ వాళ్ళు, మిగతా వాళ్ళందరూ న్యూట్రలే. యూటర్న్ నేను మొదటి నుంచి చెప్పా. వాలంటీర్ల నియామకంలో ఫస్ట్ అయితే పరీక్షలు పెట్టి తీసుకున్నారు. ఏ రాజకీయ ఎఫిలియేషన్ లేదు. పరీక్షలు రాశారు చాలామంది, రాసి పాస్ అయ్యి చేరారు. అయితే వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేశారంటే ప్రభుత్వ ఉద్యోగం కాబట్టి ముందు 5,000తో ప్రారంభించి ఆ తర్వాత పర్మనెంట్ చేస్తారని భావించారు. అవుట్ సోర్సింగ్లు అట్లాగే చేశారు కదా గతంలో. పర్మనెంట్ కాకపోతే అట్లా కంటిన్యూ అవుతూ వచ్చారు కదా, అట్లా వస్తుంది అనుకున్నారు, జీతాలు పెంచుతారు అనుకున్నారు. కానీ ఏళ్ళు గడిచే కొద్దీ జీతాలు పెంచకపోవడంతో క్రమంగా ఆ ఉద్యోగాలు మానేశారు. ప్రతిసారి పరీక్షలు నిర్వహించేదాకా ఆ పోస్టులు ఖాళీ అవుతాయి. అందుకని ఇక ఆ పైన లోకల్గా నియమించుకునేందుకు అధికారం ఇచ్చేశారు. దాంతో స్థానిక ప్రజాప్రతినిధులు తన దగ్గర అనుచరులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎవరైనా అడిగితే, వాళ్ళ బంధువులు వాళ్ళు అడిగితే ఇచ్చేశారు. అలాగే కొంతమంది వైసీపీ వాళ్ళు వచ్చి ఉండొచ్చు. అంతకుముందు పార్టీలకు అతీతంగానే ఉన్నారు అందరూ కూడా. తర్వాత ప్రభుత్వం ఏం చెప్తే అది, ప్రభుత్వం చెప్తే అది వైసీపీ అని కాదు కదా, ప్రభుత్వంలో అధికారంలో వైసీపీలో ఉంది కాబట్టి అది. అట్లాంటి వాళ్ళని విలన్లుగా చూపించి ఇప్పుడు లోకేష్ సమక్షంలో వాలంటీర్లు చేరితే గొప్ప, వాలంటీర్లు రాజీనామా చేయకపోతే వీర్లు. మరి అలాంటి వాలంటీర్ల మీద ఎంతకాలం చెమ్మిన విషయం, వాళ్ళు అమ్మాయిల్ని తారుస్తారని, వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని, అరాచక శక్తులని, ఇవన్నీ మాట్లాడినటువంటివన్నీ మర్చిపోవాల్సిందే. ఎందుకంటే మేము యూటర్న్ తీసుకుంటే మీరు యూటర్న్ తీసుకోవాలి. మేము మద్యం తప్పు అంటే తప్పు అనాలి, మద్యం తాగడం రైట్ అంటే రైట్ అనాలి, ఎన్టీ రామారావు మంచోడంటే మంచోడు అనాలి, చెడ్డోడంటే చెడ్డోడు అనాలి, మోడీ మంచోడంటే మంచోడు అనాలి, చెడ్డోడంటే చెడ్డోడు అనాలి, మళ్ళీ మంచోడంటే మంచోడు అనాలి. ఇదే ఆంధ్రప్రదేశ్కి పట్టినటువంటి దరిద్రం.